లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ వైకుంఠనాథుడు రకరకాల రూపాలలో అవతరించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారాల సమూహమే దశావతారాలు. విష్ణుమూర్తి యొక్క ఈ 10 అవతారాలు కేవలం పురాణగాథలు కాదు, మనిషి ఎలా జీవించాలో నేర్పే జీవిత పాఠాలు. మత్స్యావతారం. చేప ఎంతటి అలలు వచ్చినా నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంది. అదేవిధంగా జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా మన సంసారాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళాలి. కూర్మావతారం. తాబేలు అవసరం లేనప్పుడు తన అవయవాలను లోపలికి తీసుకుంటుంది. అలాగే మనిషి కూడా అవసరం లేని విషయాల నుండి దూరంగా ఉండాలి. మనస్సును నియంత్రించి ధ్యానంలో ప్రశాంతతను వెతకాలి. వరాహావతారం. వరాహం ప్రపంచ భారాన్ని మోసింది. అలాగే కుటుంబ బాధ్యతలను మోసే శక్తి మనలో ఉండాలి. బాధ్యతల నుండి పారిపోవడం కాదు, దానిని గౌరవంగా స్వీకరించడం నేర్చుకోవాలి. నారసింహావతారం. మనలోని అజ్ఞాన అహంకారాలను తొలగించుకోవాలి. వామనావతారం. మొదటి అడుగు భౌతిక జీవితం, 2వ అడుగు ఆధ్యాత్మిక మార్గం, 3వ అడుగు మన అహంకారాన్ని త్యాగం చేయడం. పరశురామావతారం. పట్టుదల, క్రమశిక్షణ మరియు ధైర్యం ఉంటే ఏ లక్ష్యమైనా సాధించగలం. రాముడు ధర్మానికి ప్రతిరూపం. కష్టాలు వచ్చినా తన మార్గాన్ని ఎప్పుడూ మార్చలేదు. కృష్ణుడు యుద్ధం మధ్యలో కూడా చిరునవ్వుతో ఉన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. బుద్ధుడు జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాడు. కల్కి అజ్ఞానాన్ని తొలగించే శక్తికి ప్రతీక. ఈ దశావతారాలు కేవలం దేవుని అవతారాలు కాదు, మన జీవితానికి మార్గదర్శకాలు. ఈ పాఠాలను జీవితంలో ఆచరిస్తే మన జీవితం కూడా దివ్యంగా మారుతుంది.